నియామకాలు చేపట్టి డాక్టర్ల నుంచి కింది స్థాయి FNO MNO దాకా నియామకాలు చేపట్టడమే కాకుండా వేల సంఖ్యలో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లను కూడా ఇవాళ ఆసుపత్రికి సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా పెద్ద స్థాయిలో ప్రమోషన్లు కూడా చేపట్టి ఇవాళ వారికి కోరుకున్న చోటికి పంపించి ఎక్కడైతే కొరతలు ఉన్నాయో, గ్యాప్స్ ఉన్నాయో, డాక్టర్ల కొరత ఉందో అక్కడికి కూడా డాక్టర్లను పంపించే ప్రయత్నం చేసి తద్వారా ఆరోగ్య సంరక్షణ మా ప్రాథమిక బాధ్యత అని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూడా ఏనాడు కనివిని రీతిలో మొన్ననే చూసాం, క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. 25 లక్షల దాకా 1,43 లక్షల కుటుంబాలకి 1,43 లక్షల కుటుంబాలకి ఉచితంగా 25 లక్షల దాకా కూడా ఉచిత సేవని, అతి ఖరీదైన వైద్య సేవను కూడా అందించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదే సమయంలో 20 లక్షల కుటుంబాలకి, ఈ మధ్యతరగతి కుటుంబాలకు కూడా వారిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి 2.5 లక్షల దాకా ప్రీమియం చెల్లించి ఉచితంగా సహాయం అందించడం, జర్నలిస్టు సోదరులను కూడా పరిగణలోకి తీసుకొని 30,000 40,000 ఎంతోమంది ఉన్నారో అక్రిడేషన్ బట్టి వారికి కూడా 2.5 లక్షల దాకా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ రకంగా ఇన్ని రకాల చర్యలు చేపడుతుంటే జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి గతంలో మీరు చూశారు, 2019లో గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయచోటికి ఈ ఏరియా హాస్పిటల్ 50 పడకల నుంచి 100 పడకలు చేస్తే దాన్ని పూర్తి చేయడానికి 50 పడకల అప్గ్రేడేషన్ని పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు తీసుకొని మొన్న ఎన్నికల ముందు ప్రారంభం చేశారు. 5 సంవత్సరాలు నిధులు మంజూరైన దాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు తీసుకున్న అంటే గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి కానీ లేదా ఇక్కడ అధికారం చెలాయించిన ప్రజాప్రతినిధులకు కానీ ఈ ప్రాంత ప్రజల మీద వారి వైద్య సేవలు అందించే విషయం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక సంవత్సరం కాలేదు, ఒక 50 పడకల ఆసుపత్రిని తీసుకురాగలేదు. రాబోయే 10 నెలల్లో నేను చెప్పిపోతున్నా, 10 నెలల నుంచి సంవత్సరం లోపల ఈ పూర్తి 45,000 SFT దీన్ని కూడా పూర్తి చేసి ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల మీద, రాయచోటి నియోజకవర్గం ప్రజల మీద ఇవాళ గతం ముఖ్యమంత్రి నిన్న కూడా మాట్లాడారు. పెద్ద సుదీర్ఘమైన మా ముఖ్యమంత్రి గారు నేను బహిరంగ సభలు కూడా చెప్పారు. సత్యకుమార్ సవాల్ ఇచ్చినారు, దానికి సమాధానం చెప్పకుండా 4 గోడల మీద కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఏంటి, అసెంబ్లీకి రండి అని. అసెంబ్లీకి రండి, మీరు చెప్తున్న మీ వాదనలో పస ఉందని మీకు అనిపిస్తే, మీరు చెప్తున్న దాంట్లో సత్యమే ఉంటే మీరు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. నేను 17 కళాశాలలు తెచ్చాను గతంలో రాలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యని 380 నుంచి 780కి తీసుకెళ్లడం జరిగింది. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా 17 మెడికల్ కళాశాలలు మంజూరైతే వాటిని పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు నిద్రపోయి ఒక్కటంటే ఒక కళాశాలను కూడా పూర్తి చేయకుండా ఇవాళ తప్పని పరిస్థితులు కేంద్రం నాబార్డ్ నుంచి నిధులు రావడానికి అవకాశం ఉంది, దాని దారి మళ్ళిచ్చారు. శాస్కీ కింద నిధులు వస్తే దాని దారి మళ్ళిచ్చారు. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయకుండా పునాదుల స్థాయిలోనే వదిలేసి, మొండిగూడుల స్థాయిలోనే వదిలేసి ఇవాళ నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించమంటే ఎలా సాధ్యమవుతుందో ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నా. ఒక్క పులివెందుల తప్ప, పులివెందులలో మాత్రం దాదాపు 77 నుంచి 78% భవన నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశారు. ఎక్విప్మెంట్లు పెట్టలే. ఇవాళ నేను పులివెందులపై నుంచి వచ్చా, ముందున్న భవనాలు చూపించారు కానీ వెనకల పూర్తిగాని భవనాలని చూపించే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ఆదోని కానీ, మార్కాపురం కానీ, మదనపల్లి కానీ ఈ భవనాలను కూడా చూపించింటే బాగుండేది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 4,475 కోట్ల నుంచి 575 కోట్లకు ఉంటే అక్కడ అరకొరగా కేవలం 45 కోట్లు, 46 కోట్లు, 50 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి నేను మెడికల్ కళాశాలను పూర్తి చేశా అంటారు. అది కూడా కేంద్రం నాబార్డ్ నుంచి రుణం వస్తే 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం గత 5 సంవత్సరాల ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 1,451 కోట్లు. దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా వచ్చింది. నువ్వు రాష్ట్రం నుంచి ఎంత పెట్టావో చెప్పవయ్యా అంటే ఆ మాట చెప్పకుండా నేను కళాశాలలు నిర్మిస్తే ఎక్కడికి పోయాయి? గాలిలో ఎగిరిపోయాయా? నిర్మించితే అక్కడ ఉండాలి కదా. పాలకొల్లులో మన పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? నర్సీపట్నంలో పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? బాపట్లలో కాలేజీ ఎందుకు మొదలు కాలేదు? పార్వతీపురంలో అసలు మీరు టెండర్ కూడా పిలవలేదు కదా. మేము నిర్మించేసామని అబద్ధాలు చెప్తున్నారు. అందుకే సవాల్ చూద్దాం ఎక్కడ నిర్మించారో చూపించండి మాకు. భవనాలు అయితే ఎగిరిపోవు కదా. మీరు ఉత్తుత్తి బట్టలు నొక్కి గతంలో చెప్పినామంటే అవి ఎగిరిపోతాయి సరే, ఇవి భవనాలు ఎగిరిపోవు కదా, అక్కడే కనిపించాలి కదా, ఉండాలి కదా. మీరు నిర్మించి ఉంటే ఎక్కడికి వెళ్ళాయి? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వాటిని మాయం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంద్రజాలికులా దాన్ని మాయం చేసేసి వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారా? నిజం ఎవరు చెప్తున్నారో అబద్ధం ఎవరు చెప్తున్నారో ప్రజలకు తెలియాలంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఇది పెట్టాలి. ఒక పులివెందులు తప్ప మిగతా చోట ఎక్కడ కూడా భవనాలు నిర్మాణం చేసే పని చేయలేదు. అందుకనే మేము ఇవాళ
నాణ్యమైన వైద్య విద్యని ఎటువంటి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వైద్య సేవల్ని పేదలకు ఇబ్బంది లేకుండా పీపీపీ మోడ్లో యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో ప్రైవేట్ ప్లేయర్లకి 33 సంవత్సరాల పాటు లీజ్ పీరియడ్ ఇచ్చి దాంట్లో నాణ్యమైన భవన నిర్మాణాలు, మా నాణ్యతకు తగినట్టుగా భవన నిర్మాణాలు చేసి, మా నాణ్యతకు తగినట్టుగా వైద్య విద్యను బోధించి, మా నాణ్యతకు తగినట్టుగా ఫ్యాకల్టీని నియామకం చేసి, మా నాణ్యతకు తగినట్టుగా పేదలకు వైద్య చికిత్సలు అందించాలని ప్రామాణికంగా పెట్టాం. దాంట్లోనే టెండర్ డాక్యుమెంట్లు కూడా వివరాలన్నీ చెప్పెట్టడం జరిగింది. ఆయన ప్రైవేటుకు దారాదత్తం ఎక్కడ చేస్తున్నాం? యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. 33 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన తర్వాత వాటిని అన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. ప్రైవేట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఒక ఇల్లు బాడికి ఇస్తే రాయచోటులో 2 ఏళ్ళకి బాడికి ఇచ్చారనుకోండి, ప్రైవేట్ దారాదత్తం చేసినట్ట, ప్రైవేట్కి ఇచ్చేసినట్ట. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని ఈయనే ఉంటాడు కదా, బాడికి కూడా వస్తుంది. ఇవి చేస్తుంటే దీన్ని ప్రజల్లోకి ఎవరికి ప్రైవేట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దారాదత్తం చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని మంగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అని మరీ ఎంతగా బరి తగ్గించారంటే, మీరు 5 ఏళ్లలో ఏమీ చేయకుండా వదిలేస్తే ఇవాళ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఆ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి రాబోయే 26-27 విద్యా సంవత్సరానికి పులివెందల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కళాశాలను పూర్తి చేసి వైద్య కళాశాలను మొదలు పెడతాం. 150 సీట్లు ఒక్కొక్క కాలేజీలోకి వస్తాయి. దాని తర్వాత 27-28 విద్యా సంవత్సరానికి మిగిలిన 7 కాలేజీలను కూడా పూర్తి బాపట్ల కానీ, పాలకొల్లు కానీ, అమలాపురం కానీ, పార్వతీపురం కానీ, నర్సీపట్నం కానీ వీటిని పూర్తి చేసే లక్ష్యం కూడా మేము పెట్టుకున్నాం. వీటిని ఇప్పుడు నిన్న బెదిరిస్తున్నాడు. ఆయన ఎంతకు బరిదగిచ్చారంటే బెదిరిస్తున్నాడు, మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు పార్టిసిపేట్ చేస్తే నేను రద్దు చేస్తానని. ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా ఒక అబ్బ సొత్త ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి? మేము కళాశాలలు మీరు నిర్మించలేకపోయారు, మేము నిర్మించి పూర్తి చేసి వైద్య విద్యను అందిస్తుంటే ఇవాళ ఆ వైద్య అంటే మీరు బెదిరిస్తే వాళ్ళు రాకపోతే ఎవరు నష్టపోతారు? ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థులకు కాదా నష్టం జరిగేది? ఈ రాష్ట్రంలో ఇంకా డాక్టర్ల కొరత చాలా స్థాయిలో ఉంది. రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. ఇంకా ఆ స్థాయిలో డాక్టర్లు లేకపోవడం వల్ల కొరత ఉంది. దానివల్ల పేదలకు నష్టం కాదా? నాణ్యమైన వైద్య చికిత్సలకు అంతరాయం కలగదా? ఆటంకం కలగదా? అంటే ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అదే ముఖ్యమంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలు వస్తుంటే రాకూడదు, ఎవరు రాకూడదు అంటున్నాడంటే, బెదిరిస్తున్నాడంటే ఏ రకమైన మానసిక స్థితిలో ఉన్నారో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందుకనే నేను చెప్తున్నా, ఇంకా అనేక విషయాల మీద మాట్లాడతాం. ఈ ఆరోగ్యశ్రీ కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద మేము ఇస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ మీద కూడా మాట్లాడదామంటే చర్చకు రండి. మీరు అసెంబ్లీకి రానని మీరు స్పష్టంగా చెప్తున్నారు. బయట ఎక్కడన్నా చర్చ పెట్టండి. అసెంబ్లీకి మీరు రాలేరు. మండలిలో మీ సభ్యులు ఉన్నారు కదా, అక్కడ చర్చ పెట్టండి. మీరు ఏదైతే ఫోటోలు నిన్న చూపించారో, వీడియోలు మీ 4 గోడల మధ్య చూసుకొని మీకు నచ్చిన పత్రికలను పిలుచుకొని చూపించుకున్నారో టీవీలను పెట్టి, అది అక్కడ కూడా పెట్టండి, చూద్దాం. వాస్తవాలు తెలియాలి, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇటువంటి మానసిక స్థితి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వరల్డ్ బ్యాంక్కి, IMFలకి మెయిల్లు, ఉత్తరాలు రాస్తున్నారు. ఇవాళ మేము కళాశాలలు పూర్తి చేసి నాణ్యమైన వైద్య విద్యను అందించాలని ప్రయత్నం చేస్తుంటే బెదిరిస్తున్నారు. ఎవరు రావడానికి లేదు, ఏ కాంట్రాక్టర్ రావడానికి లేదు, ఎవరు మెడికల్ కళాశాల అయితే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి భయపడడానికి ప్రభుత్వం అయితే అసలు భయపడే ప్రసక్తే లేదు. లెక్కలోకి కూడా తీసుకోము. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరు భయపడే. ఈరోజు ఉదయం నుంచి నాకు ఇద్దరు, సార్ ఈ టెండర్లు ఎప్పుడు పిలుస్తున్నారు, మేము వచ్చి పార్టిసిపేట్ చేయాలి, ఇలా స్పందన ఉంటుంది. కాబట్టి ఈ సమాజం పట్ల చిత్తశుద్ధి, విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించాలని, పేదలకి నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలని సమాజ హితం కోరుకునే వాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటున్నారు. అటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఈ రాష్ట్రం ప్రజలు కోరుకున్న విధంగా ఒక నాణ్యమైన వైద్య విద్యని, నాణ్యమైన వైద్య సేవలను అందించి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తాం.